నమస్తే వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ నేను తరంగిణి హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు హీట్ పుట్టిస్తోంది 8 గంటలు కార్నర్ చేసేలా క్వశ్చన్స్ నిజాలు రాబట్టేలా పక్కాగా ఎంక్వైరీ కేటీఆర్ కు ఏసీబీ చుక్కలు చూపించినట్టే ఉంది బయటకు వచ్చాక ఆయన ఫేస్ చాలా డల్ గా మారిందంటున్నారు లోనికి వెళ్లే ముందు ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోయిందని చెబుతున్నారు అసలు విచారణలో కేటీఆర్ ఏం చెప్పారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు నిధుల దుర్వినియోగం విదేశీ కంపెనీకి నగదు బదిలీపై ఏసీబీ ప్రశ్నలు సంధించినట్లు సమాచారం కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్ చేసేందుకు ఏసీబీ ప్రయత్నించింది ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అంచనా వేసిన ఆయన విచారణకు మొబైల్ ఫోన్ తీసుకురాలేదు తన దగ్గర ఫోన్ లేదని చెప్పారు అయినా అధికారులు వదలలేదు కేటీఆర్ రోజులు డెడ్ లైన్ పెట్టారు ఫార్ములా ఈ రేస్ జరిగిన సమయంలో వాడిన సెల్ ఫోన్స్ జూన్ 18 లోపు అప్పగించాలని కేటీఆర్ ని ఆదేశించారు అధికారులు ఆ ఫోన్లు ఏసీబీ చేతికొస్తే ఇక అసలు గుట్టు బయటపడొచ్చు అంటున్నారు విచారణ తర్వాత తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి గాంభీర్యం ప్రదర్శించారు ఉదయం నుంచి తనను అడిగిన ప్రశ్నలే తిప్పి అడిగారని అన్నారు అసలు ఈ కేసులో అవినీతి ఎక్కడ ఉందంటూ తానే తిరిగి ఏసీబీ అధికారులను ప్రశ్నించానని చెప్పారు పైనుంచి రాసిచ్చిన ప్రశ్నలనే తనను అడిగారన్నారు తనను జైల్లో పెట్టి ఆనందం పొందాలని చూస్తున్నారని ఓ 15 రోజులు జైలుకు వెళతా జైల్లో రెస్ట్ తీసుకుంటా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు 100 కేసులు పెట్టినా జైల్లో పెట్టినా భయపడేదే లేదు అన్నారు కేటీఆర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏసీబీ విచారణ తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చిద్దామని నేను సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి పారిపోయారు లై డిటెక్టర్ పరీక్షకు కూడా నేను సిద్ధమని చెప్పినా స్పందన లేదు అని కేటీఆర్ అన్నారు ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఒకే ప్రశ్నను పదే అడిగారని అసలు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలని తాను అధికారులనే ప్రశ్నించానని తెలిపారు పైనుంచి ఎవరో రాసించిన ప్రశ్నలని ఏసీబీ అధికారులు నన్ను అడిగారు రేవంత్ రెడ్డి గతంలో జైలుకి వెళ్లారు ఇప్పుడు మమ్మల్ని కూడా జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారు అంటూ కేటీఆర్ ఆరోపించారు కేటీఆర్ కు కాంగ్రెస్ నేతలు అంతే స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక వ్యక్తి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎక్కడున్నారో చెప్పాలంటూ కేటీఆర్ ని డిమాండ్ చేశారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో అరవింద్ చాలా కీలకమైన వ్యక్తులని ఆయన ఇప్పుడు కనిపించట్లేదన్నారు అరవింద్ లేరు కాబట్టే ఏమీ కాదన్న ధీమాతో కేటీఆర్ ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్నారని విమర్శించారు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ఏమైనా చేస్తారు గతంలో కేటీఆర్ మిత్రుడు కేదార్ విదేశాల్లో చనిపోయారు కేటీఆర్ ప్లాన్ తోనే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లి దాక్కున్నారని ఎంపీ చామల ఆరోపించారు చట్టం నుంచి కేటీఆర్ తప్పించుకోలేరన్నారు
ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.